ధరణి పోర్టల్ లోపాల పుట్ట, సాఫ్ట్వేర్ లొసుగులు, అధికారుల తప్పిదాలు, 20 లక్షల మంది బాధితులు, 1800 కేసులు. కమిటీ అధ్యయనంలో వెల్లడి. ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఈ విధంగా సమర్పించారు. దాదాపు 8 ఏళ్ల పాటు భూ పరిపాలనలో కీలక భూమిక పోషించిన ధరణి వేదిక తెర వెనుక బాగోతాలు ప్రస్తుతం అనేక సవాళ్లను దారితీస్తూ ఉన్నాయి. మండల స్థాయి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు లక్షలాది ఎకరాల భూములకు సంబంధించిన సర్వే నెంబర్లు గల్లంతైన సందర్భాలను ధరణి కమిటీ గుర్తించింది. ఆ స్థానంలో కొత్త సర్వే నెంబర్లు రాయడం, లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములు రకరకాల వ్యక్తుల పేరిట క్రమబద్ధీకరించడం లాంటి సమస్యలు కూడా ఇప్పుడు ప్రభుత్వానికైతే చెంతకైతే రావడం జరిగింది. సో ఇలా మొత్తంగా చూసుకుంటే కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు ఇలా ఉన్నత స్థాయిలో ఉద్యోగులు మారినప్పుడల్లా కూడా సాఫ్ట్వేర్లో ఉన్న లొసుగుల్లో క్షేత్రస్థాయి భూ కూడా పందేరం నడిపించారన్నమాట. ఈ సమస్యలపై కమిటీ నిర్వహించిన సర్వేలో అనేక భూముల సర్వే నెంబర్లు గోలుమాలు జరిగినట్లు కూడా తెలిసింది. సరాసరిగా 20 లక్షల మందికి పైగా బాధితులు, వివిధ కోర్టుల్లో 1800కు పైగా కేసులు ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉందన్నమాట. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ విధంగా ధరణికి సంబంధించి లోపాల పుట్ట అయితే ఉందని చెప్తున్నారు. భూములు అమ్ముకునేలా ధరణిలో 3 కీలక లోపాలు కూడా ఉన్నాయన్నమాట. మొత్తం మీద చూసుకుంటే అమాయక రైతుల భూములను అందిన కాడికి రాజకీయ నాయకులు అమ్ముకునేలా చేసిన ధరణి ప్రాజెక్టులో ప్రధానంగా 3 లోపాలున్నట్లు కమిటీ సభ్యులు కలెక్టర్తో చర్చించిన తర్వాత గుర్తించారు. కొన్ని చోట్ల తప్పుగా నమోదైన యాజమాన్య హక్కుల వివరాలు, మరి కొన్ని చోట్ల అసలే కనిపించని భూములు, గల్లంతైన సర్వే నెంబర్లు, కోర్టులో ఏళ్ల తరబడి తెగని కేసులు, ఇలా సమస్యలు చిక్కుకున్న అనేక మంది రైతులు అతి తక్కువ ధరలకే రాజకీయ నాయకులకు అమ్మేసుకున్నారు. రైతులు, భూ యజమానులు ఎదుర్కొంటున్న అనేక ఈ సమస్యలు అదే ప్రధాన కారణాలని చెప్పేసి నిర్ణయానికి అయితే వచ్చారన్నమాట. సో వీటన్నిటిని పరిష్కరించకపోతే రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అయితే ఉంది. సో ఈ ధరణి పోర్టల్ కారణంగా. సో ప్రతి రైతు కూడా ఒక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.